ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొత్తమే రైతులను అసలే కానకుండా అయిపోయింది. ఆ గద్దె ఎక్కినాక ఇక సీట్ ఎక్కినాక బూట చూపిస్తాడు అన్న కాడికి వచ్చింది బూటే చూపిస్తాడు తప్ప ఏం లేదు. మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? అప్పులోళ్ళు ఇంటికి వస్తారు తాళం వేస్తుర్రు, మేము లేచి ఇటే వస్తున్నాం, పిల్లలకి చూసేటోళ్ళు లేరు, రోడ్ల మీద ఉంటురు, రోడ్ల మీద వండుకుంటారు. ఎవరు చూస్తురు మా బాధ? ఈడ వస్తే ధర తక్కువ అని అంటారు, 1000 రూపాయలకి అంటారు, 1500కి అంటారు. ఎక్కడనో పండుకొని ఇక్కడ దళారీ వ్యవస్థ ఉంది, అది ఉంది, ఇది ఉందని కుంటి షాక్తో మార్కెట్ బంద్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. పంట పండించడం ఒక గగనం అయితే వడ్లు అమ్ముకోవడానికి ఒక గగనం అయిపోయింది. ఒక పరీక్ష లాంటిది అయిపోయింది రైతుకు. వీడు తీసుకొస్తే తాళ్ళు పట్టాలన్న అదింతా పోతుంది, వాన తడిసి మొలకలు వచ్చి అవి ఖరాబ్ అవుతాయి, ఉన్నది పోతుంది. రైతు ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాడు? మరి 20 రోజులు అవుతుంది మేడం వచ్చి నేను. మరి 20 రోజుల సంది ఏం చేశారు? కొంతలేరు ఏమన్నా పట్టాలని పట్టినాక ఏమన్నా మ్యాషర్ ఇస్తలేడు, అక్కువని ఎత్తాడు ఆ సారు, గిట్ట దడిచి గిట్ట ఖరాబ్ అయింది. కాంగ్రెస్ కాగానే నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి గుక్కినట్టే ఉన్నాడు గవర్నమెంట్ కాంగ్రెస్. పంట పండించుడు ఒక ఎత్తు అయితే పంటను అమ్ముకోవడం ఒక సవాల్గా మారింది ఇప్పుడున్న రైతాంగానికి. సో ప్రజెంట్ మనము జనగామ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాము, వ్యవసాయ మార్కెట్లో. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. వాళ్ళు మరి వాళ్ళ పంటను తీసుకొచ్చి ఎందుకు అమ్ముకోలేకపోతున్నారు, అసలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏం పేరు? నీ పేరు? శ్రీనివాస్, ఇట్టమైన శ్రీనివాస్. ఏంది అసలు ఎందుకు ఈడంతా జనాలంతా గుమిగూడి మాట్లాడుకుంటారు, లేకపోతే ధర్నా చేసిరంట ఎందుకు? గత 15 రోజుల నుండి ఇక్కడ ఐకేపీ సెంటరు ప్లస్ పిఎస్సి సెంటర్ పెట్టిళ్ళు. వచ్చి రైతులను మోసపోవద్దు, మధ్య ధరగా అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ప్లస్ కలెక్టర్ కూడా వచ్చి చెప్పింది. రైతులు వచ్చి ఇక్కడ రైతులు వడ్లు అమ్ముకోవడానికి వస్తే గేట్లు పెడతాను. ఎందుకు పెడతాను అని అంటే ఉన్న సరుకు అమ్మాలని చెప్పి మొన్న 2 రోజులు పెట్టిండ్రు. ఉన్న సరుకు అమ్ముడు పోయింది, బస్తాలన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ గేట్లు తీస్తారు అని అంటే తీస్తామని చెప్పి కాలయాపన చేస్తారు. ఏమను అని అడిగితే కూడా తీస్తాం, రేపు తీస్తాం, మాపు తీస్తాం, సెలవులు ఉన్నాయని చెప్పి వాటికి 10-15 రోజులు మేడం. ఉన్న రోడ్లు బయటికి పోనిస్తలేరు, బయటి రోడ్లు లోపలికి వస్తలేరు. కొన్ని రైతులు కొందరు ఇక్కడ పోసుకొని ఉన్నారు, ఆరబోసుకొని ఉన్నారు. వర్షానికి తడిసి పరదలని ఖరాబ్ అయ్యి గాలికి వాళ్ళు అంత ఇబ్బంది ఉన్నది. బయట ఉన్న ఓట్లు తేనియమంటే తేనిస్తలేరు. ఏమనంటే పోలీసులను తీసుకొస్తారు, ఉన్న రైతులను ఇబ్బంది పెడతాను, చాలా ఇబ్బంది గురి చేస్తాను రైతులను. ఇప్పుడు ఇది పాతది వ్యవసాయ మార్కెట్, ఇంకో కొత్త సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్ముకోమంటారు. అంటే ఈ పాతదానికి కొత్తదానికి ఏంది, ఎందుకు మార్పులు చేర్పులు చేసిరు? అక్కడ గవర్నమెంట్దా, ఇక్కడ గవర్నమెంట్దా? మరి ఇక్కడ ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిరా? అంటే ప్రైవేటు వడ్లు కూడా అమ్ముకోవడానికి ఉన్నది, ప్లస్ దాంట్లోనే ఉన్న కళ్ళంలలోనే గవర్నమెంట్ కూడా పెట్టిండ్రు. పిఎస్సి సెంటర్ ప్లస్ ఐకేపీ సెంటర్ 2 పెట్టిండ్రు. రైతులు మోసపోవద్దు, సరే బయట మట్టి కాలాలు ఉన్నాయి, ఇక్కడ స్థలం మంచిగా ఉన్నది, అందరికీ రైతులకు కూడా వెసులుబాటు ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టిండ్రు. అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది మంచిగా ఉంటుందని చెప్పి పెట్టిండ్రు. 10-15 రోజులు గేటు తీయడం లేదు. ఎందుకు తీస్తలేరు అని అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్, కలెక్టర్ నుంచి ఆర్డర్ అని చెప్పి అంటారు. ఇక్కడున్న వీళ్ళు అమాలీల వాళ్ళు కూడా మేము రైతు సరుకు రాంది మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలని వాళ్ళ పొట్ట కూడా కొడతాను. ఈ ప్రభుత్వం ఇకనైనా చర్య తీసుకొని, ఈ చేతగాని ప్రభుత్వం అయిపోయింది. వాస్తవంగా రైతులను ఇబ్బంది పెట్టద్దు. రైతు వల్లమైన రైతు బాగుపడితేనే అన్నీ బాగుపడుతుంది. గవర్నమెంట్ కూడా అన్నిటికీ సహకారం ఉంటుంది కాబట్టి రైతుతోటే దేశం బాగుపడుతుంది. ఆ గేట్లు తెరిచి ఇప్పటికైనా రైతులను న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. ఏది ఉంది నీ సరుకు? ఎక్కడ ఉంది నీ పంట? ఎక్కడ ఆడుంది మేడం, కొత్త మార్కెట్లో ఉంది, తీసుకొచ్చిన మేడం. కొన్నారా? కొన్నారు మేడం, మ్యాచర్ చూసిరు, వడ్లు పట్టి పెట్టిన పరదేశ్ తారపాలేసి వాటికి 15 రోజులు అట్లే ఉన్నాయి. ఇంకా కొన్ని వడ్లు బయట ఉన్నాయి, అవి నాయి ఇవి కొన్ని మొన్న కోసినా కొన్ని కోయలేదు, మిగతా చేస్తానంటే తేనిస్తలేరు. ఈ వడ్లు ఎత్తుతలేరు, అవి తేనిస్తలేరు. ఎందుకు అని అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డరు, మేము దియ్యము, కలెక్టర్ ఆర్డర్ అని చెప్తాను. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అది అంటే మరి ప్రకృతి ఏమో రోజు వర్షాలే కురుస్తున్నాయి, వర్షాలు ఉన్నాయి కూడా, ఇంకా 2-3 రోజులు కూడా ఉన్నాయి. మరి వర్షాలకు ఆల్మోస్ట్ నీ పంట అంతా తడిసిందా? మరి ఇక్కడికి తీసుకొచ్చిన తడిసిపోయింది మేడం, వడ్లన్నీ వడ్లు తడిసిపోయినాయి. బయట ఉన్న రైతులు వడ్ల ట్రాక్టర్లు ఉన్న వడ్లు కూడా తడిసిపోయినాయి. ఇంకా వర్షాలు పడి రాళ్ళు పడి వర్షాలు పడి రాడ్లు మొత్తం నైట్ మొత్తం వర్షాలు పడి వడ్లు మొత్తం రాలిపోయినాయి. తడిస్తే ఇక ఇచ్చే ధర కూడా ఇయ్యరు కదనే, దాంట్లో తేమ శాతం ఉంది అవి ఇవని మళ్ళీ ఒంకలు చెప్తారు అంటారు మేడం. ఆ వడ్లు కొనడం తక్కువ అయితే వడ్లు తేవడం కూడా, పంట పండించడం ఒక గగనం అయితే వడ్లు అమ్ముకోవడానికి ఒక గగనం అయిపోయింది. ఒక పరీక్ష లాంటిది అయిపోయింది రైతుకు. ఒక కష్టం 6 గంటల కష్టం చేసి కూడా వడ్లు అమ్ముకోవడానికి
తన వ్యవస్థ సొంత హక్కు లేకుండా అయిపోయింది. వాస్తవంగా ఇది దారుణంగా ఉన్నది పరిస్థితి జనగామ మార్కెట్లో. ఇకనైనా గేట్లు తెరిపించి రైతుల వడ్లు కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. నీ ఒడ్లో కుప్పేడుంది? నాది ఒడ్లు తెద్దామనే చూస్తే గేటు బంద్ పెట్టి ఉన్నది. నా పేరు బోడరాములు మరిగడి. రైతులు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. మార్కెట్ సీసీ ఉంది, అట్లాగే షెడ్లు ఉన్నాయి, తాటిపత్రులు ఉన్నాయి, అమాలి వ్యవస్థ మొత్తం అన్ని జనగామ డివిజన్ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ఇక్కడ అమాలిస్తూ పుష్కలంగా ఉన్నారు. ఇక్కడ ఒడ్లు తెస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకునేది ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చుకుంటారు. గవర్నమెంట్ పాస్ చేసి రైతుకు కష్టపడి ఆరబోసుకొని అన్నీ చేసుకొని ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. దీనికి అధికార యంత్రాంగం అట్లాగే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో కానీ వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు ఒక ఇప్పుడు ఎందుకంటే అన్ని కుటుంబాలు బతుకుతాయి ఇక్కడ అమాలీస్ కానీ అన్నీ. కాబట్టి దీన్ని తొందరగా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అట్లాగే అధికారులు అట్లాగే మంత్రి ఈ జనగామ వ్యవసాయ మార్కెట్లో ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉండేది? మీరు పంట దాని తర్వాత వడ్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే విషయంలో ఎట్లుంటుండే? ఇప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ అంతా ఇట్లా మారిపోయింది? అయితే CCI FCI కూడా కొత్త మార్కెట్లో పోసి కొనేది. అట్లా తర్వాత ఇక్కడ దళారీ వ్యవస్థ సేట్లు కూడా మళ్ళీ అందులో పోసి అమ్ముతారని అక్కడ మన పక్కకు సెంటర్ ఇచ్చారు. సరే అట్లనన్నా ఇస్తే యథావిధిగా ఉంటే అయిపోవు. మళ్ళీ ఇక్కడ పోయమన్నారు వాళ్ళే, మళ్ళీ వద్దన్నారు వాళ్ళే. అంటే ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, వనరులను కాడికి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఏం తక్కువ ఉన్నది? ఇక్కడ మేనేజ్ చేసే వ్యవస్థ లేదా? ఇంకా అన్ని డిపార్ట్మెంట్లను ప్రభుత్వ CCI సివిల్ సప్లై వాళ్ళందరినీ అధికారులను దించి యథావిధిగా అవసరం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వ్యవస్థలను ఇక్కడ వినియోగించి నువ్వు చేయాలి కదా సాధన అయిన పని. నువ్వు ఎక్కడనో పండుకొని ఇక్కడ దళారీ వ్యవస్థ ఉంది, అది ఉంది, ఇది ఉందని కుంటి షాక్తోని మార్కెట్ బంద్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. దీనికి ప్రభుత్వానికి చెప్తారు. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపల్లే, దేశం కూడా మీరు కూడా నాశనం అవుతారని మీకు తగిన బుద్ధి ఈ వచ్చే ఎన్నికల్లో రైతులు చూపుతారని మేము మాట్లాడుతున్నాం. అందుకని తొందరగానే చొరవ తీసుకొని రైతులను అరెస్ట్ చేసుడు కాదు, రైతుల పక్షాన కూడా అన్ని మీడియాలు కానీ అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా రైతులకు సపోర్ట్ చేసి న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇప్పుడు పంట విషయంలో మీరు పెట్టుబడి పెట్టి ఎంతో ఖర్చు పెట్టి పంట పండిస్తారు అప్పులు చేసి మరి. సో అమ్ముకోవడానికి వస్తే వడ్ల విషయంలో ఇంత నరకయాతన అనుభవిస్తారు. మరి ఎట్లా చూస్తారు? గవర్నమెంట్ ఏమో ఫుల్ అధికార యంత్రాంగం కూడా అధికారులు కూడా ఫుల్ రాజకీయాలలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, సో ప్రచారాలలో బిజీ ఉన్నారు. మరి నాయకుల ఈ అలసత్వాన్ని ఎట్లా చూస్తారు? మేము ఇది లోతుగా ఆలోచించి ప్రభుత్వానికి చేరే విధంగా ఇది అధికారులు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలి. ప్రభుత్వ యంత్రాంగమే కదా, అధికారులు ప్రజాప్రతినిధులు వస్తారు పోతారు మారుతారు. ఉన్నారా? పాత వాళ్ళు అంతా ఇట్లనే రైతులను పట్టించుకోకుంటే వెళ్ళిపోయారు. మీకు కూడా తొందరలోనే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో రిజల్ట్ చూపిస్తారని మేము భావిస్తున్నాం. నువ్వు ఎన్ని రోజులే అమ్మాయి? 10 రోజులు 10 రోజులు. 10 రోజులు ఎండ పోయమన్నారు, ఎండ పోసినాం మేడం. వానకు తడిసిందా? మరి తడిసిన ధాన్యాన్ని కొనుడు కష్టం కదా? కష్టం అంటే మళ్ళీ ఎండ పోయమంటారు, ఎండ పోయాలి. మళ్ళీ ఎండ పోయాలి. మరి ఏందమ్మా ఇట్లా ఎండ పోసుడు, మళ్ళీ వర్షం వస్తే తడుచుడు? చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి మేము ఆపత్తి సాపత్తోటి వస్తున్నాం మేడం. మాకు ఇంటికాడ పిల్లలు చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. మేము బతుకుతే పొట్ట మీదనే బతకాలి, లేకుంటే మేము ఏడైనా కూలి చేసి బతకాలి. 10 రోజులు అయిపోయాయి నేను మీ వీడ ఉండబట్టి. మాకు ఎవరు చూస్తారు? మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? అప్పులోళ్ళు ఇంటికి వస్తారు, తాళం వేస్తుర్రు. మేము లేచి ఇట వస్తున్నాం, పిల్లలకి చూసేటోళ్ళు లేరు, రోడ్ల మీద ఉంటుర్రు, రోడ్ల మీద వండుకుంటుర్రు. ఎవరు చూస్తుర్రు మా బాధ? ఈడ వస్తే ధర తక్కువ అని అంటుర్రు, 1000 రూపాయలకి అంటుర్రు, 1500కి అంటుర్రు. ఎవరు మద్దతు ధర 2200 అన్నారు. కనీసం మద్దతు ధర ఇవ్వడానికి గవర్నమెంట్ ఎందుకు ముందుకు రావట్లేదు? అధికారులు ఏమంటారు? లోపల
మార్కెట్ యార్డ్ అధికారులు ఉంటారు. పచ్చిగున్నది కొనడము 1500కి ఇస్తే లేకుంటే లేదు అని అంటారు మేడం. మేము నాగలు దున్ని విత్తనాలు పెట్టి అంత ఖర్చు పెట్టి లక్షలు పెడుతున్నాము. ఒక పంటకైనా ఒక పంటకు వస్తుందేమో, ఇంకో పంటకైనా అప్పు తెరుతుందేమో అని మా బాధ. విషయానికి వస్తే ఓవరాల్గా మన రాష్ట్రం అంతా కూడా 7,000కు పైగా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసినాం. ఈ ధాన్యం ఎక్కడ పోదు, ప్రతి గింజను మేము కొంటామని అన్నారు. మరి అన్నారు మేడం. మొలకలు వచ్చినాక మేడం, మొలకలు వచ్చినాక కొంటే పంట బాగా వస్తుంది. ఇప్పుడు అట్నే ఉంది కదా మేడం. భారతాన్ని ఇచ్చిర్రు నింపడానికే మాకు రోజు వస్తున్నాం. నిన్న వచ్చినాం, నిన్న సదా ఇట్లనే చేసిర్రు మేడం. నిన్న బంద్ అయ్యారు అమలోళ్ళు. మేము స్ట్రైక్ చేస్తున్నాం అని చెప్పిర్రు. సర్లే అని మేము ఉన్నాం ఎండలో వెళ్ళిపోయినాం. పోయి ఇంటి నుంచి పోయి పిల్లలకి వండి పెట్టి ఉన్నాం. మళ్ళీ ఇటు పొద్దున ఫోన్ చేస్తే వస్తుర్రు, ఇవాళ ధాన్యం పోతుంది అంటే మేము పనులు వదిలి పెట్టుకొని వస్తున్నాం మేడం. ఒకరు కాదు ఇద్దరం వస్తున్నాం. ఈ రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ మీ వరకు వచ్చినాయా? ఇంకా రాలే మేడం. మాకు రైతు బంధు పడతలేవు, ఏ బంధులు పెడతలేవు మాకు. ఇంతకు ముందు గవర్నమెంట్ ఏడు పడతలేవు మేడం. ముందు గవర్నమెంట్ లో పడ్డా ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు ఉన్నది మేడం 2 ఎకరాలు. ఓ ఎకరం పడలే మేడం, పడలే. 4 ఎకరాల కింద వాళ్ళకి ఇచ్చిరంట కదా? వాళ్ళకి ఇచ్చిరు మేడం. మరి ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాలి కదా రైతు బంధులు. బీదాలు ఉన్నోళ్ళే బతకాలి కానీ లేనోళ్ళు బతకవద్దా? మాకు ఇల్లు లేదు, ఏది లేదు. మేమేమో గుడిసెలు ఉండబట్టి బోనస్ కూడా ఇస్తామన్నారు కదా. ఏమి ఇస్తలేరు కదా మేడం. ఉన్న ధాన్యానికే కొంటలేరు, ఇంకా బోనస్ ఇస్తారా మేడం? మాకు ఉన్నది కొనమంటేనే కొంటలేరు. ఇప్పటికి 10-15 రోజులు అయిపోయాయి మాది. ఎండబోయమంటే ఎండబోసినాం, తుర్పాలు పెట్టినాం, ఆరబోసినాం. ఎండలో మా కష్టం ఎవరు చూస్తున్నారు మేడం? ఇప్పుడు వచ్చే వానలన్నీ కూడా చెడగొట్టు మొత్తం ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోయింది ఉండొచ్చు. మరి తడిసిన ధాన్యం మళ్ళీ తక్కువ ధరకు కొంటామంటారు, దాంట్లో తేమ శాతం ఉందంటారు. అంటే మేడం మళ్ళీ ఎండబోయిర్రి, మేము తక్కువ ధరకు అడిగితే మేము ఇస్తామా? ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఈ ఒక్క రోజు కష్టపడితే ఏమవుతుందని మా ఆలోచన. ఇదివరకు ఈ మార్కెట్లో డంప్ చేసి దాని తర్వాత మిల్లర్స్లకు పంపించేవాళ్ళంట. ఇప్పుడు ఎట్లుందన్న, ఏమన్నా వ్యవస్థ మారిందా ఏంది? వ్యవస్థ ఏం మారలేదు మేడం. వచ్చే వరకు ఇప్పుడు 15 రోజుల నుంచి గేట్లు వేస్తారు. నేను 3 రోజులు ఆ ట్రాక్టర్ నింపి పెట్టి ఆ ఒడ్లు తీసుకొచ్చి గేటు ముందు తీసుకొస్తున్నాం అంటే గేట్లు తీస్తలేరు. అక్కడనే ట్రాక్టర్ ఉన్నాయి, వేరే కిరాయి ఇవ్వకుండా అవుతుంది ట్రాక్టర్. అవే వాన వస్తుంది, అడవాలో ఎండాలి ఒడ్లు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 గంటలకు గేట్ వేసేది, 10-10:30కు. మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేసేది, విధిగా తెచ్చి పోసుకునేది. ఇప్పుడు అంతకన్నా అద్మానమైంది. ఎందుకు ఈ తేడా ఎందుకు చూపిస్తారు? లోపల ఉన్న అధికారులలో మార్పు వచ్చిందా, గవర్నమెంట్లో మార్పు వచ్చిందా, ఏంది? ఇద్దరి వల్ల వచ్చింది, గవర్నమెంట్ వల్ల వచ్చింది, లోపల ఉన్న అధికారుల వల్ల వచ్చింది. అంటే అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి చెప్పడంతో వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏమంటారు? గేట్లు తెరవమంటే తీస్తలేరు, తీయమంటారు. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఎందుకు తీయరంట? ఇదేమన్నా ప్రైవేట్కి ఏమన్నా అమ్ముకుండ్రా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని అమ్ముకోమని చెప్తుండ్రా? అంటే ప్రైవేట్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చిర్రా? గవర్నమెంట్ కి సంబంధించి ఇంకెక్కడైనా ఏర్పాటు చేసిరా మీకు? గవర్నమెంట్ సంబంధించింది అమ్ముకునే వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళనో అక్కడ పోసుకుంటారు. ప్రైవేట్ అమ్ముకుంటారు, ప్రైవేట్ కొంటారు. కానీ ఇక్కడ ఉన్న ధాన్యం పోయేదాకా తీసేయలేమన్నారు. సరే సప్లై ఎక్కున్నాం, అయినా కూడా ఇంతవరకు కూడా గేట్లు ఓపెన్ చేయట్లేదు. ఏమంటే తీస్తాం లేకపోతే లేదు అనే ముచ్చట మాట్లాడుతారు, లేకపోతే లేదు. అంటే అడిగేటోళ్ళు లేరు. రైతులు అంటే అంత చులకన అయిపోయింది. రైతే రాజు అంటారు కానీ రాజు అడక తినే పరిస్థితికి తీసుకొస్తారు ఇప్పుడున్న పరిస్థితుల సిచ్యువేషన్. ఎంత కష్టపడితే ఒక పంటని ఇక్కడి వరకు మీరు తీసుకొస్తారు ఉండొచ్చు. దాని పెట్టుబడి ఖర్చు కావచ్చు, ఇదంతా ఎంత అయింది అసలు? మొత్తం పంట ఎన్ని ఎకరాలలో ఏమేసిరా? నాకు 2 ఎకరాలు ఉంది, 70,000 ఖర్చు వచ్చింది పెట్టుబడి. చూద్దామంటే ఇప్పుడు ఏం లేదు, పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు. సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. వీడి తీసుకొస్తే తాళ్ళు పట్టాలన్నా అదింత పోతుంది. అటు ఇటు వాన తడిసి మొలకలు వచ్చి అవి ఖరాబ్ అవుతాయి, కథం ఉన్నది పోతుంది. రైతు ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాడు మేడం? ఇంత అప్పు అయినాక ఏ నుంచి నేర్పమంటారు రైతును? మేము కొంటాం, అసలు రైతులకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఓపెన్ చేసినాం, అన్ని ఓపెన్ చేసినాం. ఎక్కడ పంట ఒక్క గింజను కూడా మేము కొనకుండా వదలము. మా ఐకేపీ సెంటర్స్లోనే ఏర్పాటు చేసినాం అంటారు. చేసిరు మేడం, ఓకే చేసిరు. వచ్చినట్టు ధాన్యం కొనుక్కొని ఎంబడే రవాణా చేపిస్తే వచ్చే రైతులు కూడా నిమ్మలం ఉంటుంది. తెచ్చి వారం రోజులు పెట్టుకొని వాన తడిచి ఎండకెండి మొలకలు వచ్చినాక చేసుకుంటే అవి ఏం లాభం? ఏమిటికి వస్తుంది? అది పని చేయకుండా అయిపోతుంది. మరి ఇప్పటి వరకు ఎవరివన్నా కనీసం కొనడానికన్నా కొన్నారా? ఇప్పటి వరకు ఎన్ని రోజుల సంది ఇక్కడికి రైతులు? నేను నిన్న వచ్చిన మేడం, అంతకుముందు నేను రాలేదు. అంతకుముందు విషయాలు నాకు తెలియదు కానీ మొన్న వచ్చిన కంచెలు అయితే గేట్ క్లోజ్ ఉన్నాయని, ఇప్పుడు 15 రోజుల నుంచి గేట్ క్లోజ్ ఉన్నాయని రాలే.
రాలే. ఇప్పుడు నీ ఓట్లు ఏడున్నాయి? నావి బయటనే ఉన్నాయి. బయటనే బయటనే ఉన్నాయి. అడిగితే ఏమంటారు? తీయమంటారు. తీస్తామని అంటారు అంతే. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే సాయంత్రం అయితే వర్షం పడుతుంది, పొద్దంతా ఎండగాస్తుంది. తడుస్తాయి మేడం అంతే. రైతు ఆగం కావాలి అటు ఇటు పెట్టి. రిస్క్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి మెయిన్ గేటు తాళం ఓపెన్ చేపిస్తే అక్కడ ఉన్న బండ్లన్నీ వచ్చి ఇక్కడ షెడ్ల కింద ఉంటాయి. వాన వచ్చినా గాలి వచ్చినా ఏం ఉండదు, రైతులకు నిమ్మలం ఉంటుంది. ఆ గేట్లు తీయండి, బండ్లు అక్కడనే ఉండే, రైతులు ఇక్కడ ఉంటే ఆ ఒడ్లు తడుస్తూనే కొన్ని ఐకేపీ సెంటర్స్ల దగ్గర కనీస వసతులు కూడా లేవు. ఇక్కడేమో వసతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా గేట్లు ఓపెన్ చేసి కనీసం లోపలికి ఎంట్రీ ఇస్తలేరు మేడం. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా ఇస్తారంటే ప్రభుత్వమే చూసుకోవాలి, అది అధికారులే చూసుకోవాలి. కనీసం రైతులన్నా వచ్చి ఒడ్లు పోసుకుంటారు కదా, గేట్లు తీస్తా అన్నది కూడా సరే. ధర ఇవాళ కాకపోతే రేపు పెడతారు, రేపు కాకపోతే ఎల్లుండి పెడతారు. కాకపోతే రేకుల కింద పోసుకుంటే రైతు ధాన్యం తడవకుండా ఉంటుంది కదా, అందు గురించి అని ఆ వసతి లేదు. ఇక్కడ కాకుండా నీ వడ్లని ఇంకెక్కడ అమ్ముకోలేవా? అమ్ముకోలే. సేట్లకు పోతామంటే ఇంతకుముందు పోసిర్రు, ఇప్పుడు 20 సంవత్సరాల కింద నుంచి పోసి ఇప్పుడు ఏమో వద్దంటారు, మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ పోతారా రైతులు పోతారా అని. వారం ఇప్పుడు బీట్లో ఉండి మరి వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు అట్లా. ఎందుకమ్మా అంటే ఎక్కడ ఈ ఆలస్యం అనేది ఎక్కడ జరుగుతుంది అంటావు? అసలు అధికారులు ఎందుకు మీ ఓట్లను కొంటలేరు? గేట్లు తీయకపోవడానికి కారణం ఏంది? కారణం ఏంటో వాళ్ళకే అడగాలి, గవర్నమెంట్ తీస్తలేరమ్మా, బీట్ అయితే లేదు, మేమేం చేయాలి అంటారు. అసలు రైతులకి అధికారులకు మధ్యలో పోలీస్ వ్యవస్థ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇక్కడ చూస్తే 3-4 వ్యాన్లు కూడా వచ్చి ఆగి ఉన్నాయి. సో పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు రైతుల విషయంలో? ఈ ఒడ్లు ఏమో తక్కువకు పోయాలంట, తక్కువకు పోతే ఈ ట్రాక్టర్ కిరాయి, మనుషుల కిరాయి, కూలీల కిరాయి ఎట్లా? ఒక్క కూలీ ఇవ్వాలంటే 500 రూపాయలు, 500 కూడా రారు. గుత్తాకి ఇవ్వాలన్నా 7,000 రూపాయలు, 8,000 రూపాయలు అవుతుంది. ఎట్లా ఇస్తారు? దాంట్లో ఏం పడుతుంది? ఒక అదేంటి ఊరియా బస్తా సంచి ఏమో 300-400, డిఏవి సంచి ఏమో 1,500, 2,000. దాంట్లో ఏం పడుతుంది? మొత్తం నీ పంట ఇప్పుడు వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది? పెట్టుబడి ఖర్చు మొత్తం ఖర్చు 20,000 వచ్చింది. 2 ఎకరాలకు 20,000 ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 20-30 వస్తాయి. ఖర్చు అవుతాయి, ఖర్చు అవుతుంది. మొత్తం ఇక్కడ తీసుకొచ్చే వరకు నీ ధాన్యానికైనా ఖర్చు ఎంత? ఖర్చు ట్రాక్టర్ కిరాయి 2,000-3,000 అవుతాయి. కనీసం అమ్ముతే ఆ ధర వస్తుందా? నీ పెట్టుబడి ఖర్చు వెళ్ళిపోతుందా? వెళ్ళదు అసలు, 5,000 కూడా మిగిలేదు. మరి నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా సాయంత్రం కాగానే, మరి నీ వడ్లన్నీ తడిసినాయా? మంచిగా కాపాడుకున్నావా? ఏంది మొలక వచ్చింది? మొలక కూడా వచ్చింది. మరి మొలక వచ్చినాయి కొంటారా? ఇక ఏమో ఎట్లా అవుతారు, దేతరా అవుతారు. 1,000 రూపాయలు ఎత్తారో 500 ఎత్తారో. 2,200 కదమ్మా మద్దతు ధర. అది గవర్నమెంట్ ధర, ఇది ప్రైవేట్లో 1000 అడుగుతుర్రు అట్లా. మరి ఇస్తావా? ఇయ్యను, లాస్కి ఇవ్వవు. 6 కాలం కష్టపడితే కానీ ఒక పంట చేతికి రాదు. మరి అంత కష్టపడ్డోళ్ళకు ఎందుకు ఈ గోస? ఏమో గవర్నమెంట్కి ఎరక. ఇప్పుడు ఓటు వేసిరుగా, దానికోసమే వేసిర్రు ఓటు, ఇట్లా కష్టపడాలని. కొత్త రేట్ వేసిండు మళ్ళా అట్లా. ఏం పేరు? మండలగూడెం. ఏం పేరు? నా బండి ఏలేంద్ర. వీలేంద్ర. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తావు? 50 ఏళ్ళు అయితే చేయబట్టి 50 ఏళ్ళు. సో చాలా సీనియర్. ఏం వేసినావు ఈసారి? పంట ఏం వేసినావు? ఈ పంట ఊరే పెట్టిన అమ్మ నాకు 2 ఎకరాలే ఉన్నది. ఆట 40,000 50,000 పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి మనం కూడా ఇయ్యడు. నా 50,000 పెడితే 33 బత్తాలు వడ్లు అయినాయి. ఏం మిగులుతలేదు. అప్పులు చేట్లు కూడా నమ్మకుండా అప్పులు ఇస్తలేరు. అంత ఇబ్బందే ఉన్నది అమ్మ. చింతపండు కొట్టుకొచ్చినా 1 కింటా అవుతుంది వచ్చు. ఒడ్లు కొట్టుకొచ్చిన ఇయ్యాలనే వచ్చిన నేను. బయటనే ఉన్నది, బయటనే ఉన్నాయి. చేటు ఏమంటాడో అని అడిగిపోతానని వస్తాను. మరి ఎట్లా? ఇక్కడ తీసుకుంటలేరు, నువ్వు ఇంటికి తీసుకొని పోలేవు, అమ్ముడు పోతలేదు. ఏందమ్మా ఈ వ్యవస్థ అంతా ఇట్లా తయారైంది? వ్యవసాయం ఈడికి కోసుకొస్తేనే 2,000 తీసుకుంటాను. చేటవా 2,000 మిషన్కి వస్తే ఎకరానికి 5,000 4,000 అవుతున్నాయి. ఏం మిగులుతుంది దానిలో? దున్నితే 10,000 ఎకరానికి, మిషన్కి వస్తే 5,000. పెట్టుబడి ఖర్చు ఆ ఎకరానికి ఎన్ని అవుతాయంటే 40,000 50,000 అవుతాయి. రైతు బంధు పడ్డదా నీకు? రైతు బంధు ఇప్పుడు వాళ్ళే గప్పుడు పల్లె. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో తీసుకున్నావు రైతు బంధు? ఏ గవర్నమెంట్లో? మొన్ననే ఆనకాలం అప్పుడే వచ్చింది, ఇక మళ్ళీ రాలే.
అలా రాలే. ఇప్పుడు ఏమన్నా అప్పు తెచ్చుకున్నావా ఈ పెట్టుబడి కోసం? అప్ప బ్యాంకు నుంచి తెచ్చుకోవాలి. చిట్టీలు వేపుకున్నా, చిట్టీలు వేపుకొని పెట్టుకున్నా. మరి చిట్టి కట్టడు ఎట్లా? ఏం చేయాలి, ఎట్టుగా ఇవి చిట్టి ఉన్నదానే అమ్మదానికి వస్తే వీడయింది. ఏందమ్మా రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం సాధిస్తారు అనుకుంటారు? ఏమో ఇట్లా పెడతారు, ఏం చేస్తాం మరిగా. ఇన్నరా సీఎం సార్, కంప్లీట్గా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అరగోస పడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. మీకు మాత్రం కంప్లీట్గా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారంలో పాల్గొనడం, ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి నేతలను గుంజుకోవడం తప్ప నిజంగా రైతు కష్టాన్ని మాత్రం ఏ నాయకుడు కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కనీసం ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా, అధికార పార్టీ అధికారులు కూడా వీళ్ళని పట్టించుకోని సిచ్యువేషన్స్. ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాం. ఏంటి, ఎన్ని రోజులైంది? మేము వారం రోజులు అవుతుంది మేడం మార్కెట్కి వచ్చి. ధాన్యం తీసుకొచ్చినాము. మాకు 4 ఎకరాలు జాగుండే, 2 ఎకరాలు కోసి ఇక్కడ ఐకేపీలో పోసినాం. ఇంతకుముందు ఊర్లలో కల్లాలు చేసి ఐకేపీలో పోసుకోమని చెప్పారు. కంటిన్యూస్గా ఐకేపీలో పోసుకున్నాము, తాళ్ళు పట్టినాము, మ్యాచర్ వచ్చేదాకా ఎండ పోసి అమ్ముకున్నాం. కొత్తగా ఈసారి జనవా మార్కెట్లో ఉన్న కొత్త బీట్లో ఐకేపీ వడ్లు పోసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్ గారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకే బీట్లకు వడ్లు తీసుకురావద్దు, ఎవరి ఊర్లో వాళ్ళే వడ్లు అమ్ముకోవాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. లోపల ఉన్న వడ్లేమో బయటికి పోనీకి వస్తలేదు. లోపల సగం ఉన్నాయి, బయట మాకు కొంచెం వరి ఉన్నది. ఇప్పుడు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక్కడ బస్తాలు నింపున్న వడ్లకు వాన వచ్చి ఇప్పుడు బస్తాలు నానుతున్నాయి. బయట వరి కోసినాం. ఇంకా అదేమో బయట అక్కడ పక్కన ఒకటి ఇంకో సెంటర్ ఇచ్చిరు, అది మొత్తం మట్టిలో ఉన్నది. బీట్లో ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా బీట్లోకి వీళ్ళు ధాన్యం రానియకపోవడానికి కారణం ఏంటనేది మేము అడుగుతుంటే మాకు సమాధానం చెప్పట్లేదు. ఇక్కడ షెడ్ ఉన్నది, సీసీ ఉన్నది, పరదలు ఇస్తారు, ఇంతమంది హమాలీ ఉన్నారు, స్లీపర్లు ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ అమ్ముకోవచ్చు సంతోషంగా. 6 నెలలు కష్టపడి పంట పండించినాం. ఇక్కడ ఈ బీట్కి వస్తే అమ్ముకోవచ్చు, మద్దతు ధర పెడతారు, సంతోషంగా అయిపోతుంది పని. ఇంత కష్టపడ్డందుకు మాకు ఫలితం దక్కుతుందని ఆశపడి మేము ఇక్కడ దాకా వస్తున్నాం. కానీ ఇక్కడ అధికారులు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను. పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మమ్మల్ని బయటికి తీసుకుపోయి గుంజు బయట వేస్తారు. గేట్ తీసలేరు. సోమవారం రోజు గేట్ తీస్తాం. లోపల ఉన్న ధాన్యం అంతా ఫుల్ అయిపోయింది. మార్కెట్ యార్డ్, కొత్త యార్డ్, పాత యార్డ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ధాన్యం మొత్తం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఆ మాట మేము నమ్మి 2-3 రోజుల నుంచి వెళ్ళి వరిగేయకుండా ఆగినాము. ఇప్పుడు ధాన్యం లేదు. మీరు చూసుకుంటూ ఉంటే కొత్త బిడ్ కానీ పాత బిడ్ కానీ మొత్తం ఖాళీ అయిపోయింది మార్కెట్ యార్డ్. తీసుకురావడానికి ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? బీటు కట్టింది రైతుల కోసం, కొత్తదైనా పాతదైనా ఏదైనా ఈ మార్కెట్ కట్టింది రైతుల కోసం. వాళ్ళ ధాన్యం ఇక్కడ తీసుకురాకుండా కోమటోళ్ళ కోసం ఇక్కడ వడ్లు పోసుకొని వాళ్ళ కోసం ప్రైవేట్కి అమ్ముకోవాలంటే వాళ్ళ పైసలతోటి కట్టిరా, రైతుల పైసలతోటి కట్టిరా? ఇది బీటు కట్టింది రైతుల కోసం కదా మేడం. మరి రైతులు ధాన్యం తీసుకురాకుండా మీరు అడ్డుకుంటే బీట్ ఎవరి కోసం? మేము మట్టిలో పోసుకొని పరదలు వేసుకొని ఎండబోయాల్సిన అవసరం మాకేముంది? 6 నెలలు కష్టపడి అధికారులు ఎమ్మడి మేమెందుకు తిరగాలి? మేమెందుకు మిమ్మల్ని బతలాడాలి? మీరు ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంటే మీ వెనకాల మేమెందుకు రావాలి? మాకు అవసరం లేదు కదా. 6 నెలలు కష్టపడి మేము అమ్ముకోవాలి కదా సంతోషంగా. ఇన్ని ఇబ్బందులు పడి అమ్ముకోవాల్సిన అవసరం మాకేముంది? మేము పంట పెట్టుకుంటూ ఉంటాం, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం. ఎట్లా తింటారు? ఈ పోలీసు వ్యవస్థ ఎట్లా తింటారు? ఈ అధికారులు ఎట్లా తింటారు? రాజకీయ నాయకులు ఎవరైనా ప్రతి ఒక్కరు రైతులు కష్టపడి పంట పండిస్తేనే కదా వాళ్ళకు అన్నం వచ్చేది. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. బీట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నదో తక్షణమే వాళ్ళు గేట్ ఓపెన్ చేసి బయట ఉన్న ధాన్యాన్ని లోపలికి రానియాలి. పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్కి ఇచ్చిన మద్దతు ధర 2203 రూపాయల మద్దతు ధరకు వాళ్ళ ధాన్యం కొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని గురించి డిమాండ్ చేస్తున్నాం మేము గట్టిగా. కలెక్టర్ గారు సోమవారం రోజు గేట్ తీస్తా అని చెప్పారు. సోమవారం అయింది. ఈరోజు మేము అక్కడ సిపిఎం వాళ్ళు మాకు సపోర్ట్ చేసి బయట హమాలీతోటి రైతులతో స్లీపర్లతో అక్కడ గేట్ దగ్గర ధర్నా చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఆ పార్టీ వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది. రైతులు అక్కడ ఉంటే బెదిరించి వాళ్ళని లేపి నెట్టేయడం జరిగింది. అందరం కలిసి వచ్చి మళ్ళీ బీట్లో ఉన్న అధికారులను అడిగితే అధికారులు వాళ్ళు లోపల ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. మా ధాన్యం లోపల సగం ఉన్నది బస్తాలలో నింపి, బయట ఉన్నది ఇప్పుడు కోసింది ఉంది, ఇంకా కొయ్యంది ఉంది. వాన పడితే ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడేది మేము. ఎవరి వాళ్ళు పోయి రూమ్లలో వాళ్ళు ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటారు. మళ్ళీ తడిసింది ఎండ పోసుకోవాల్సిందే మేమే. బస్తాలు నానితే మళ్ళీ బయట పోసుకోవాలి, వీటిని రివర్స్ చేసుకోవాలి, అన్ని బాధలు పడాల్సింది మేమే. ఇప్పుడు అక్కడ ధాన్యం అయిపోయింది, హమాలికి పని లేదు. వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? వాళ్ళపైన కూడా పొట్టగొట్టినట్టే కదా ఇది. దీనిపైన మాట్లాడాల్సిన వ్యక్తులు ఎవరు లేరు, ఎవరు వస్తలేరు. ఏ రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ రైతుల గురించి నిలబడి మాట్లాడతలేరు. మా బాధలు మేమే పడుతున్నాం. ఎట్లా డిమాండ్ మీద మేము గేట్ ఓపెన్ చేసి తక్షణమే గేట్ ఓపెన్ చేసి లోపలికి ధాన్యం రానియాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం.
సో మొత్తానికైతే అకాల వర్షాలతో రైతాంగం అంతా కంప్లీట్గా దెబ్బతిన్న పరిస్థితులు అయితే మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాము. సో ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, ఇంకొక వైపు చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యం మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో మాత్రం గేట్లు తీయని సిచ్యువేషన్స్. సో పంట ఒక సైడ్ నష్టపోతే ఏదైతే పంట ఉందో, పంట పండించిన పంటని వరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయకుండా అమ్ముకోనివ్వనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. సో ఆర్భాటాలు, అధికారులు, ప్రచారాలు వీటిలలో పాల్గొనడం తప్ప కనీసం వీళ్ళ బాధను తెలుసుకోవడానికి అధికార పార్టీ నేతలు ఎవరు ఇక్కడ వచ్చి వీళ్ళని పలకరించిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇప్పటికైనా వీళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, అట్లాగే వీళ్ళకు ఒక భరోసా కల్పించాలనేసి కూడా ఇక్కడ రైతాంగం అంతా కోరుకుంటున్న పరిస్థితులు. ఏం పేరే నాయన? కడి యాదగిరండి, మనపాడు, జిల్లా జనగాం, మండలం దేర్పల, గ్రామం మనపాడు. 20 రోజుల ధాన్యం వరికోసి ఇక్కడ పోసినాం. ఆవిడలు వర్షం పడ్డది, ధాన్యం దడిచి. నీ కుప్ప ఎక్కడుంది? వాడుందండి. ఎన్ని రోజులైంది తీసుకొచ్చి? 20 రోజులు. 20 రోజులు ఏందంట మళ్ళీ ఏంది? ఈ వర్షం పడ్డది, తీసుకోండి. వర్షం పడ్డది, తడిసిన ధాన్యం మేము తీసుకొని ఆరాలని సతాయిస్తుంటండి. మరి వర్షం అంటే 2-3 రోజుల సంది పడ్డది. నువ్వు వచ్చింది వారం కింద కదా? వారం కింద 20 రోజులు అయినా వర్షం. మరి అప్పటి నుంచి ఎందుకు వాళ్ళు తీసుకోలేకపోయింది? ధాన్యం పట్టాలంటారు, ఆరలేక కొంచెం ఇబ్బంది పెడుతురు అట్లా. మరి రేపో మాపో ఇవి మొలకలు ఎత్తేటట్టున్నాయి, ఇంతగానో తడిచినాయి. తడితే తీసుకోరు సార్ మేడం, ధాన్యం తడిచింది. తడిచిందే ఉంది కదా, నీళ్ళు అయినాయి. మరి ఎట్లా ఇదంతా మళ్ళీ ఆరబోసుకోవాలంటారు మేడం. ఇప్పుడు ఎన్నిసార్లు తరబోయాలి, మళ్ళీ వర్షాలు ఉంటే మళ్ళీ తడుతుంది. ఇక ఏంది ఈ గోస ఏం చేయాలి? ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు, నాకు దిక్కులేదు తెచ్చలేదండి. ఎదుడిగా లోపలికి కూడా నీళ్ళు వచ్చినాయి. ఎన్ని రోజులైంది నువ్వు ఇడికి వచ్చి? 20 రోజులు. ఎన్ని రోజులైంది ఇడికి వచ్చి? 20 రోజులు అవుతుంది మేడం వచ్చి నేను. మరి 20 రోజుల సంది ఏం చేశారు? కొంతలేరు, ఏమన్నా పట్టాలని పట్టినాక ఏమన్నా మ్యాషర్ ఇత్తలేడు, ఆ కోపిని ఎత్తాడు ఆ సారు, గిట్ట తడిచి గిట్ట ఖరాబ్ అయింది. రేపైతే మొలకలు వస్తాయి, మొలకలు వస్తే ధాన్యం ఖరాబు. కొనరు, ఇక మొలకలు అయితే కొనరు. దాదాపు 1 కింట తరగ అవుతాయి, 1 కింట వడ్లు. మరి ఎంత పెట్టుబడి పెట్టినవే? మరి నీకు ఈ పైసా ఇప్పుడు ఇడికి తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది? మరి ఇవంతా మరి ఎవరు తీర్చాలి నీకు? 2000 గంట అండి మిషన్ వరకు కొత్త, మీకు 2000 గంట. 2000 అంటే దాదాపు 6 గంటలకు వచ్చింది. 15,000 కట్టిన. 1,00,000 రూపాయలు పెట్టుబడి అయిందండి 4 ఎకరాలకు. మళ్ళీ కవులు నేను బట్టి, నా సొంత పొలం కాదు. మరి అదంతా ఇస్తారా? 1000 రూపాయలు ఇస్తారండి మేడం. ఇక మా సమయం కావాలి, ఇక ఆగం వడ్లండి. ప్రభుత్వ అధికారులు ఏమో ఒక్క గింజ కూడా మేము వదిలిపెట్టాం, తడిచినా సరే కొంటాం అంటున్నారు. ఏమో మేడం ఎవరు పట్టించుకుంటారు, అధికారులు ఎవరు ముందుకు వస్తలేరు, ఈ ధాన్యం చూసిన వాళ్ళు లేరు. అసలు ఈ పంట తడిచింది కానీ మీరు ధాన్యం దగ్గర ఈ ఐకేపీ సెంటర్ల దగ్గరకు వచ్చినాక కనీసం ఎవరన్నా అధికారులు వచ్చి మీ సైడ్ నుంచి ఎవరన్నా పరామర్శించిరా? మరి కొంటామని ఎవరన్నా హామీ? మా ఎమ్మెల్యే అమ్మ కూడా వస్తలేదు, చూసుకుంటలేదు. మా ఎమ్మెల్యే అమ్మ కూడా మండలం వచ్చి రైతులు బాధ ఏంది, కష్టాలు నిష్ఠారాలు ఏంది కూడా పట్టించుకుంటలేదు మా మేడం, ఎస్ఎస్ రెడ్డి మేడం. ఒకటి దర్శింది దానికి, రేపు అయితే మొలకలు వస్తాయండి. మళ్ళీ ఇంటికి తీసుకుపోవాల్సిందేనా? ఇక్కడనే ఇక దాదాపు కింట అంటే 100 కేజీలు కింట అయిన ఖరాబ్ అయితే మొలకలు వస్తే పక్క బాగా బొచ్చిపోతాం. ఈ నష్టం నష్టాన్ని ఎవరు తీర్చాలి? గవర్నమెంట్ తీర్చాలి. ఇందుకేనా మరి అరగోస పెట్టుకొని చేస్తున్నారు? ఇదే దీని గురించి నేను జురా మేడం ఎటు పోతుంది అన్ని నీళ్ళేగా, రేపైతే మొలకలు వస్తాయన్ని. అట్లా ఉంది. ఈ ఎండలు ఇంత కాయ కష్టము ఏం చేస్తాం మేడం, రైతులకు ఇంతేనా? ఇక ఇంతే వ్యవసాయం చేసేటోళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. ఇంకో రాసిందో కాడ అది కూడా అంతేనా? అది కూడా అంతే. నిన్న బయటది 14 వస్తుంది, 16 ప్యాంట్ వస్తుంది మ్యాషరు. ఇది 20 చూపెడుతుంది, ఇది వస్తలేదు. మళ్ళీ రేపు నేను నేర్పాలి ఇదంతా. నేర్పి పొద్దున్నకి విండి మళ్ళీ రాసి వచ్చినాక మళ్ళీ వాన పడదానికి మళ్ళీ ఇదే గోస. ఇక ఎప్పుడు ఇదే. అధికారికి ఏం చెప్పుకోవాలి? అధికారులు సరైన ధర కట్టియాలి, ధాన్యం పట్టగానే పచ్చి అయినా కొనాలి, వచ్చి అయినా కొనాలి. ఈ వర్షం పడట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఇలా బట్టి పెట్టుకుంటే దాదాపు ఎత్తలేరు. అట్లా వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా మహిళలు, వాళ్ళు మేము ఏమంటట్లేదు. వాళ్ళు మహిళలు మేము ఏమంటాం మనం? వాళ్ళ పేరు ఏందో బత్తాలు వస్తాయి. వాళ్ళ రోజులకి ఇంకా ఇదంతా తీసేస్తావు. ఇప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకా వర్షాలు ఉన్నాయంట. రేపు ఎండబోతుంది మేడం, రేపు ఎండపోయి చెల్లిని తీసేస్తాయి.
లేకపోతే బయట అమ్ముకొచ్చుకుంటా. ఇంకేమన్నా ఈ చుట్టుపక్కల ఐకేపీ సెంటర్స్ ఉన్నాయా, ఇది ఒక్కటేనా? ఈ మున్పాడు ఇది లాస్ట్ ఊరు అండి. మున్పాడుకు మన జిల్లా జనగాం దర్బల మండలం గ్రామం మున్పాడు, ఇది లాస్ట్ ఊరు. ఇది ఒకటే కాలం. ఈ గొల్లపల్లికి మున్పాడికి ఇది ఒకటే. ఇక అటు ధర్మంపురం ఉన్నది, కడవెండి, దేవరప్ల అటు ఉన్నది. ఇటు ఇది కొడకళ్ళ మళ్ళీ లమ్మడల తండ ఇక్కడ ఉన్నది ఒకటి. అటు కొడకళ్ళకి అటు అటు ఉన్నది. ఇక ఇబ్బంది పడి మొలకలు వస్తాయి. మా గౌరవం ఉంది మేడం. చూస్తారు కదా అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ రైతులందరూ అరగోస తీస్తున్నారని చెప్పాలి. సో జనగాం జిల్లాలో నేను ఎంటర్ అయినప్పటి నుంచి 20-30 కిలోమీటర్ల లోపలికి కూడా వస్తున్నా. సో ప్రతి దగ్గర కూడా ఇట్లాగే వరిధాన్యం అనేది కుప్పలు రాసులుగా పోసుకొని వాటిని కాపాడుకునేందుకు కవర్లు కప్పుకొని సో వాటిని తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకుంటా సో పొద్దున వస్తే సాయంత్రం వరకు ఈ ఎండలో, ఈ మాడే ఎండలో మాత్రం రైతులు నిజంగా ఎంత ఇబ్బందులు పడుతారో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మహిళా రైతు ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మ నీ కుప్పనేనా ఇది? ఎప్పుడు వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినావు? నాకు 15 రోజులు అవుతుందమ్మా. 15 రోజుల నుంచి కాటా పెడతలేరు, ఏం చేస్తలేరు, ఇబ్బంది ఏమంటలేరని అంటుర్రు. పండించిన ప్రతి పంటని ప్రతి ధాన్యాన్ని నేను కొంటా అన్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఈ నిర్లక్ష్యం అనుకుంటున్నాను? మాకు ఎండల పొద్దుగాలు వచ్చిన తుర్పాలు పెట్టి గోసి చేస్తున్నాం. ఎంతమంది పిల్లలమ్మా? మరి నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మరి నువ్వు రోజు ఇడికి వస్తున్నా అంటే గోసి చేస్తున్నా. ఇంటికాడ అక్కడ మా ఇల్లు అక్కడ నుంచి వచ్చి ఈ ఎండల తిప్పలు చేస్తున్నాం. దన్న కాంట పెట్టినా ఇగో ఈ కాంగ్రెస్ చేయబెట్టి ఏమన్నా అంటే కాంగ్రెస్ వాడు ఏం బాగు పెట్టండి ఇడుతుర్రు అందరూ. ఏం చేద్దాం మరి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లలో నీకు ఇట్లాంటి ఇబ్బంది అయిందా ఎప్పుడన్నా? ఏమన్నాడు కాదు, ఈ ఏడే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇక ఒక రూపాయి 2 రూపాయల గవర్నమెంట్లో పోస్తే ఎక్కువ వస్తుందని ఆశపడి ఈడ పెడితే ఏం సుఖం లేదు. సరే అమ్మా, మరి ఇడికి తీసుకొచ్చినాక ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది వాళ్ళు కొనడానికి? ముందరనే కొన్నుంటే ఈ బాధ ఉండదు కదా మీకు? సస్తుర్రమ్మా ఎండలా సస్తున్నాం. అయితే గోస పొద్దుగాల వచ్చిన 7 గంటలు అన్నం లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. దూరం ఇల్లు, అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. మరి ఈ ఒక్క సెంటర్లోనే లైన్ బై లైన్ ఒక మనిషి తర్వాత ఇంకో మనిషిని పిలుస్తారు, అందుకని లేట్ అవుతుందని ఒకరు అంటారు. సో అధికారుల నిర్లక్ష్యం అని ఇంకోటి అంటారు. నువ్వు ఏమంటావు అసలు? ఎందుకు ఈ లేట్కి కారణం చెప్పమంటే నువ్వేం చెప్తావు? దన్న కావాలమ్మా, మాకు ఇబ్బంది పడవద్దు, ఎండలా సస్తున్నాం, ఎందుకు ఆపుతుర్రు అని ఇబ్బంది పెడుతున్నాం. అట్నే ఏం లేవు. ఇంట్లో వచ్చేది మాకు ఏం లేవు. ఇక ఎంత తీసుకుంటారు? కనీసం మద్దతు ధర ఇస్తారా ఇప్పుడు? ఇప్పుడు 2,200 అంటుర్రు. ఇస్తారు. తడవలో పెద్ద పట్ట ఇది అన్ని కడిపినాం, మంచి కప్పినాం. కానీ మాకు ఇబ్బంది ఎందుకు పెడుతుర్రు ఎండలా? మంచిగా దన్నదన్నారు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఇంకా కూడా 2-3 రోజులు ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి అంటారు. మరి ఆ లోపు నీ ధాన్యం ఇల్లు కొనకపోతే మళ్ళీ తడుస్తుంది. ఉన్న ఒక 20 గుంటలు అమ్ముకొని చేతికి పెట్టుకోవాలి మరి పెట్టుబడి. అట్లే చేస్తుండే మన గవర్నమెంట్. ఎంత పెట్టుబడి పెట్టిన ఈ పంటకి? ఇదా 70 ఏళ్ళు అయినాయి. 2 ఎకరాలు, ఎకరానికి 30-35 ఏళ్ళు వస్తున్నాయి పెట్టుబడి. ఇప్పుడు ఒక టాటర్ ఒక పొలం దున్నితే ఎకరానికి 6 ఏళ్ళు, ఒక ఎకరం నాటేస్తే 5 ఏళ్ళు. ఇప్పుడు ఇంకా టైం గడుస్తున్న కొద్దీ సంచులల్లో బరువు కూడా తగ్గుతుంది అంట. తగ్గుతుంది మరి, తడుస్తాయి. ఎండి ఏముంది ఇంట్లో మొత్తం ఎండి ఒడ్లు. ఎండ ఎట్లా ఉందమ్మా? దగ్గర పెట్టుడు ఎండ పోసుడు, దగ్గర పెట్టుడు ఎండ సస్తున్నాయి ఎండల. ఏం చెప్తావు? ప్రభుత్వం అధికారులు మేమేమో ఏసీలలో కూర్చుంటాం, మేము ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్కి ప్రచారాలకు పోతాం, మరి రైతుల దగ్గరికి అయితే ఎవరు వస్తలేరు. మరి అలా చూస్తున్నా అధికారులకు నువ్వు ఏం చెప్పుకుంటావు? ఏం చెప్పుకుంటావు? దబ్బున మాకు కాంటా కావాలని ఒక 200-300 అయినా మా కోసం చేసి పెట్టాలి గవర్నమెంట్. మంచిగా దన చేయమ్మా, మాకు ఇబ్బంది పెట్టవద్దు అని అంటున్నాం. ఏం లేవు. కోరి తెచ్చిన అధికారులు మీకు న్యాయం చేయకపోతే ఇంకా ఏం చేస్తుండమ్మా? లాసే చేస్తుండు గవర్నమెంట్ అయినా. తెచ్చుకున్నాం, అన్నీ ఉంది, అన్నీ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి గుక్కినట్టే ఉన్నాడు గవర్నమెంట్ కాంగ్రెస్. ఏం చేద్దాం మరి? అందరు అట్నే తిడుతుర్రు, అందరు అట్నే చేస్తుర్రు. ఇప్పుడు గోస తిప్పలు ఈ వడ్లు నుంచి ఇంటికాడ అన్నం తినే సుఖం కూడా లేవు మాకు. ఇప్పుడు ఇది అమ్ముకున్నాక నన్న లాస్ వస్తుందా? కనీసం పెట్టుబడి ఖర్చు అని వెళ్తుందా? అవి ఏమి వెళ్తుందో మరి, వచ్చినప్పుడు కాట అయినప్పుడు తెలుసు ఎంత అవుతుందో. ఇప్పుడు వరకు తెలియదు. కాపాడుకుంటూనే ఉన్నాయి. ఇక అది టాటర్ లోడ్ అయిన దాకా మన బాధ్యతే. ఏడ చూసినా
ఐకేపీ సెంటర్ల కాడ కుప్పలు కుప్పలు రాశులు ఇట్లా పోసుకునుడు, వాళ్ళేమో లేట్ చేసుడు కొనడానికి, మీరేమో ఇబ్బందులు పడుడు, ఇదే ఇటు అమ్ముడు పోదు, మీరు ఇంటికి ఇడికి తిరుగుడు అవుతుంది. ఇదే సరిపోతుంది. మరి ఏం చేయము సార్ మేడం, మేము ఇట్లా తడుస్తా ఉన్నాయి, వాన పడి తడుతున్నాయి రోజు. రేపు అని ఇట్లా జరుపుతుర్రు. ఇక ఎన్ని రోజులు అయింది వచ్చి? నేను వచ్చి 20 రోజులు కానీ పట్టి 4 రోజులు అవుతుంది. పట్టి 4 రోజులు అయిందా? నీ పేరు వచ్చిందా? నా పేరు ఇక మొన్న వచ్చినాడు రాయి సారం మేమంటే ఇవాళ 10 మందికి ఇచ్చినామా రేపు ఇస్తా అన్నాడు. నిన్న ఆదివారం వస్తానన్నాడు, రాలేదు. మళ్ళీ ఇవాళ వాన వచ్చింది, ఇలా రానని మళ్ళీ చెప్పాను. రాష్ట్రంలోనే 7,000కు పైగా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసినా ఎవ్వరు ఎక్కడ వాళ్ళు పండించుకుంటే వాళ్ళ ధాన్యాన్ని అక్కడనే అమ్ముకోవచ్చు, అసలు ఏ ఇబ్బంది లేదంటుండ్రు మరి సీఎం సార్. రైతులకు అసలు ఇబ్బందే లేవంటున్నారు. ఈ ఇబ్బంది ఎక్కడ, మరి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ఇబ్బంది ఎక్కడ వచ్చింది? ఏడంగా వచ్చింది ఈ ఇబ్బంది? ఇది ఒక పరదాలు ఉంటే పరదాలు ఇయ్యరు, ఇట్లా ఎండ పోసుకుందామంటే ఇట్లా డబ్బాలు ఇయ్యరు, ఏది ముట్టుకోవద్దు అంటారు. మరి ఇక వాళ్ళని వస్తే మాకు వాసవం కనబడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే లొల్లి పెడుతురు. ఇప్పుడు ఇలా పనిచేసేటోళ్ళే లొల్లి పెడుతురు. డబ్బాలు ఇయ్యకురు మీరు ఎట్లా అంటే ఐకేపీ సెంటర్లలో కనీస వసతులు కల్పించకుండా మరి వరి ధాన్యాన్ని ఎట్లా కొంటారు? తడుస్తేనేమో తడిసింది అంటారు, మొలకలు వస్తాయి, మొలకలు వస్తే కొనరు. మాకు అవసరం లేదంటారు. మంచి కొంటారు, లేకపోతే కదిమి అరుణ అట్టే పెట్టిపోతారు. ఎటుబడి మాకు తొందరగా ఒడిపించే ఉపాయం చేయాలి మేడం. మీరు తొందరగా కాంట కావాలి. ఇప్పుడు పండుగ ఉన్నది, ఈ ఒడ్డు మాత్రం నేను అస్సలే ఖరాబ్ అయిపోయినా కానీ అస్సలే నేను పక్క పోయే దీన్ని, నా నుంచి కాదు, నేను ఒక్కదాన్ని. ఇట్లనే 4 రోజులు 5 రోజులు ఎండ కష్టం పడితే ఇప్పుడు వరి పంటని నువ్వు ధాన్యం వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఎంత కష్టం చెప్పు. ఎండ పోసిన 20 రోజులు మేము వీళ్ళకి నేను వచ్చి పట్టాలు లేక రోజు 2 డబ్బాలు 4 రోజులు ఎండబెట్టుకు పోసి 4 రోజులు ఇట్లా 20 రోజులు చేసిన. మొన్న ఒక మనిషిని పెట్టుకొని పట్టిన, ఇక ఆయన పడతారకే 9-10 అయింది. ఇక రాసి ఇట్నే చేసిన, ఇక పోయినా ఇంటికి. తెల్లారి వచ్చిన మరణుడు ఇక 4 రోజులు తిరుగుతా ఉంది ఇంటికి. ఇక అమ్ముడైతే పోతలేదు. ఈ కవర్లు కప్పి వర్షం పడ్డప్పుడల్లా దీన్ని కాపాడు ఎంత కష్టమే. కష్టం కాదు మరి, పుసుకున్నాం. ఇంకా వాన గిడిపడి వచ్చి ఇంకా దీని కింద ఎంత దాడిచినాయో ఏమో మాకు ఇంకా తెలియదు. కాంట చేస్తే కానీ తెలియదా? కాంట చేస్తేనే అవపడుతుంది. అప్పుడు ఈ ఒడ్లు పోయినప్పుడు కింద ఎంత దాడిచినాయో అవపడుతుంది మాకు. ఇంకా ఈ పొద్దున ఇవన్నీ ఆ సార్ వచ్చినప్పుడు ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ షెడ్లు లేవు. కనీసం ఈ కవర్లన్నీ ఇస్తారా వీళ్ళు? ఇక్కడ మీకు ఇయ్యరు, మాకు అస్సలు ఇయ్యరు. సెంటర్కు 10 వస్తాయట. అవి ఎవరు తీసుకుంటారో ఎక్కడ పాడైపోతాయి అవి. మాకు ఇప్పుడు ఎన్నడైనా ఒక పర్ది ఇచ్చేది తెలియదు. వాన వచ్చి జరగదంతా మళ్ళీ మీరే కొనుక్కుండు. గా పట్ట చినిగిపోయింది. నేను మిల్లుకే అక్కడికే పోసుకపోతాను అంటే నేను పరద తీసుకురా అన్నారు. తీసుకొచ్చినాక ఆ పరద చినిగిపోయింది. నాకు పరదాలు లేవు అంటే మా కాడనైతే లేవు, నువ్వేమన్నా చేసుకోవంటే చినిపోయిన పరద అయితే తడిసింది. అది దానికి అన్ని పక్కలే పోయినాయి. అవి రైతులకి మా ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతు భరోసా అని, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతులకి రైతు బంద్ వేస్తాం, రైతు బోనస్ ఇస్తాం, ఇన్ని అన్నారు కదా. మరి మీ వరకు ఏమన్నా అందిందా? అంటే మాకు ఇక రైతు బంద్ వేసిండు, రుణమాఫీ అయితే ఇంకా చేయలేదు. తెచ్చుకున్నావా? ఎన్ని లక్షలు తెచ్చుకున్నా? 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాం కానీ ఇంకా చేయలేదు. మరి బోనస్ ఇస్తామన్నారు పంటకి. బోనస్ ఇంకా ఏడ ఈ సంవత్సరం కాదు, ఆనకాలం పడ్డ ఇస్తామని అంటారు. ప్రతి ఇస్తలేరు. మరి ఇప్పుడు ఇది అమ్ముడు పోతలేదు. అటు మళ్ళీ తొందరగా అయిపోతే పని అయిపోతుంది. తొందరగా కథం చేయాలి. మరి అక్కడ చూస్తే ఐకేపీ సెంటర్స్లలో అసలు కొనే అధికారులు కూడా కనిపిస్తలేరు. వాళ్ళ ఇండ్లలో ఉంటారు. వాళ్ళకి ఏం బాధ? వాళ్ళకు ఏదో సార్ వచ్చినప్పుడు ఏదో అటు వస్తారు పోతారు. ఆయన ఒడ్లు ఆయన వస్తాడు, మేషర్ చూసేట ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నాకు 10 మందికి మేషర్ రాసి ఇస్తాడు. ఆయన పోతాడు. ఆయన దేవుడి ప్రకారం ఉంటాడు మండలంలో. ఇక వీళ్ళకి ఏంది నిమ్మలంగా. ఇక ఆ నీళ్ళు తిరుమటైనప్పుడు రారు. ఎండ కొడుతుందో అంటారు, చీకటి అయిందో అంటారు. మరి ఇట్లనేనా? ఎండకి ఎండాలి, వానకి నానాలా? ఇంకా 10 రోజులైనా ఇక మేమే బాధపడాలి. ఇక ఇంకా 10 రోజులైనా మరి అధికారులు చూస్తున్న అధికారులకు ఏం చెప్తాం? కూర్చుంటారు. ఇక మాకు తొందరగా అయిపోయే వాళ్ళకి ఏం చెప్తాం? ఇక తొందరగా మాకు జోకి ఉపాయం చేయాలి మేడం. మీరు తొందరగా జోకిరి. ఏం పేరే? నా పేరు కోనేటి రామచంద్రయ్య. ఎక్కడ తెచ్చినావు? నీ కుప్ప ఎక్కడ పెట్టు? అక్కడ ఉన్నది. ఏంది మొత్తం కవర్లు కప్పేసినావు? వర్షం వస్తుందనా? వర్షం వస్తుందని నిన్ననే పట్టినాము, కప్పేసినాము. ఇక కప్పేసినాక ఇక టోకన్ ఇస్తామన్నారు. సార్ రాలేదు ఇంతవరకు. ఇక మాకు సెంటర్ కూడా ఇంత ముందుకుండే, దేనివల్ల వాళ్ళు వీళ్ళు లొల్లు పెట్టుకుని ఏదో పోయింది. మాకు ఒక సెంటర్ కూడా కావాలి. ఇక్కడికి తెచ్చుడు డబుల్ పని అవుతుంది.
ఇప్పటికే 7,000 పైన సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినామంటారు, కానీ నడుస్తుంది మాత్రం గ్రౌండ్ లెవెల్లో 2,000కి పైగానే. సో సెంటర్లు పెంచాలంటావా ఏంది? సెంటర్ పెంచాలి, ఏ ఊరికి ఆ ఊరికి ఉంచాలి. ఊరికి వచ్చే వరకు ఇప్పుడు అన్నం తినడానికి ఇప్పుడు ఆడికి పోవాలి వస్తాడనే వరకు వచ్చినాం, ఇంతవరకు లేదు. పొద్దున అన్నం తిని వచ్చినాం, మళ్ళీ 3 వరకు ఇంత సార్ రాలే. ఇక మరి చాలా ఇబ్బంది పెట్టుడే అవుతుంది రైతులను. అట్లా మద్దతు ధర ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో దానికే తీసుకుంటారా, లేదంటే తడిచిందనో తేమ శాతం పెరిగిందనో అదో ఇదో పడ్డది, దాని గురించి ఇంకా ఏం చేయలేదు, తెలియదు. ఆ కాంట వేసి ఆడికి పోతే ఆ మిల్లు కాడికి పోతే 2,200 రూపాయలు, 2,200 రూపాయల మీద 3 చిల్లర ఉన్నది. ఇక అదే ధరకైతే ఇస్తాం. మిల్లర్లు ఏమంటారు? ఇక మిల్లర్లు మనం అందాక పోలే నేను, ఇక నా ఓట్లు ఈయనే ఉన్నాయి మేడం. ఇక ఆడికి పోతే తాకడ పెడితే మీకు కూడా ఫోన్ చేసి రప్పించి ఏమైనా తాకడ అయిందనుకో మిమ్మల్ని పిలిపిస్తా చేస్తా, అంత దానికి ఏం భయం ఏం కాదు. కానీ నాకు వచ్చిన నిన్న మొన్న కాబట్టి కాంప్రమైజ్ అవ్వడానికి రిక్వెస్ట్ అనేది ఉన్నది. నన్ను ఇబ్బంది పెట్టారు అనుకో, ఇదైతే మాకు కూడా సెంటర్ అయితే ఒకటి కావాలి. ఇప్పుడు రైతులందరూ ఇంత ఇబ్బంది పడడానికి కారణం అకాల వర్షాలు అంటావా, లేదంటే త్వరితగతిన ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడమే వల్లనే ఈ వచ్చినట్టు కూడా పోకనే. ఇప్పుడు మా వస్తారు, నేను నిన్న మొన్న వచ్చేవారు అంతమందికి వచ్చిన వాళ్ళే కూడా పోక ఇప్పుడు ఇది ఆగుతుంది. అట్లా కూడా ఇక దానికి సార్ల విద్యనేమో ఇప్పుడు జోకుట్టనా ఇక అదంతా అందరూ లేట్ అవుతుంది. నువ్వేం వేసినావు ఈసారి పంట? ఇప్పుడు 1000 అనేది 1000 ఉంటుందా? సన్నాలా? సన్న ఇంకా దొడ్డి అయ్యి ఎకరానికి 4 డబ్బాలు అయినాయి. 4 డబ్బాలు అంటే 4-5 24 క్వింటాలు వస్తాయి. ఇక మామూలుగా మనం పెట్టుబడి పెట్టిన కొద్దీ పండినాయి, కానీ పోయినసారి వర్షాలు పడి మొత్తం రాలిపోయినాయి. ఇక దానికి ఇస్తామన్నారు, ఎకరానికి 6-7 ఇచ్చేసారు, సగం మొత్తానికి రాలిపోయినాయి మన కేసీఆర్ ప్రభుత్వం. ఇక మరి ఈ ప్రభుత్వం ఏది మద్దతు ధర అని అన్నాడు కానీ ఏది ప్రకటించనే లేదు. ఎన్ని రోజులు అన్నాడు, 11 రోజుల 20 రోజులకు అన్నాడు, ఇంతవరకు అమలు కొన్ని చేస్తూనే లేడు. ఎట్లుంది ఐకేపీ సెంటర్ల దగ్గర, కొనుగోలు సెంటర్ల దగ్గర కొనుగోలు తొందరగానే అయిపోతున్నాయా, లేకపోతే మీరు లేట్ అవుతుంది? లేట్ అవుతుంది, కొనుగోలు తొందరగా ఏమైతే లేవు. ఇప్పుడు వర్షాలు వచ్చి ఒడ్లు తడిచినాయి, రాసులు తడిచినాయి, ఆగమవుతున్నాయి. అవి వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళు దాదాపు అన్లోడ్ చేసుకుంటలేరు, మిల్లులలో తీసుకుంటలేరు, ఈడ జోకుడు కరెక్ట్ అయితే లేదు, అన్ని ఇబ్బందులే ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా ఏం అడుగుతారు వీళ్ళు? ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? వీళ్ళు ఎందుకు లేట్ అవుతారు, ఎందుకు అవుతుందంటే మేము చేస్తాం అంటారు, కానీ వాళ్ళు చేసలేదు, కాంటాలు దాదాపు చేస్తలేరు. మీరు పట్టాలంటారు, పట్టిన ఓట్లు కూడా అట్నే ఉన్నాయి, మ్యాచర్ వచ్చినాయి అట్నే ఉన్నాయి. మ్యాచర్ రాకపోతే మ్యాచర్ రాలేదంటారు, పట్టకపోతే పట్టలేదు అంటారు. పట్టినాం మ్యాచర్ వచ్చినాయి ఆనే ఉన్నాయి, ఇంకా జోక్తలేరు, ఎండలా కొడుతున్నాయి అంటారు. మా నైట్ పూట జోకితే నైట్ పూట ఎప్పుడు టైంకి రాదు. 2-3 రోజులు వర్షాలు అంటారు. నిన్న రాత్రి లైట్గా అంచుల పడి తడిచినాయి. మళ్ళీ నైట్ వర్షం వస్తే మళ్ళీ వర్షం పడితే మొలకలు ఇస్తాయి, ఇక మళ్ళీ చాలా ఆగం అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఆడిపోయినాక మొలక వచ్చినాయి అట్లా ఇట్లా అంటే మేము రైతులే నష్టపోవాలి. ఎన్ని ఎకరాలు వేసినావు ఈసారి వరి? నేను 5 ఎకరాలు వేసిన. ఏం రకం వేసినావు? మొత్తం 1010 వేసిన. వస్తుందా పెట్టుబడి ఖర్చు అని వెళ్తుంది అంటావా? ఇక అది పెట్టుబడి ఖర్చు మనకి ఈ ఎత్తున కొని ఈ ఎత్తున ఎండపోసిపోతేనైతే కష్టమే. ఆ పెట్టుబడి వెళ్తే మనమే మంచలం అవుతున్నాం. మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మాకు 2500 ధర ఇస్తానని రేవంత్ రెడ్డి మాకు 2500 లేవు. అదే మద్దతు ధర ఇంతకుముందు కేసీఆర్ ధర ఇచ్చిండు, కానీ ఎక్కువ ఇచ్చింది లేదు. బోనస్ ఇస్తున్నాడు, బోనస్ లేదు, ఏం లేదు. రుణమాఫీ లేదు, వడ్లకు బోనస్ లేదు, రైతులను చూసిరే లేదు. ఏమైనా ఒక ఆడలకు ఒక బస్ ఫ్రీ తప్ప ఏం లేదు. అది అదైనా బస్సులో మొగోళ్ళం ఎక్కితే నిలబడే సరిపోతుంది, ఆడవాళ్ళు అయితే సీట్లలో కూర్చుంటారు. అలా పోతే వెళ్ళి బస్సులు కూడా ఎక్కట్లేదు. బస్సులు కూడా ఎక్కట్లేదా? ఎందుకు ఇంత అదిగా వస్తారు రైతులకి? అంటే అన్నం పెట్టే రైతులని ఇంత ఘోరమైన స్థితిలోకి ఎందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్నాను చేసి కొన్ని అమలుకు రాకుండా ఆపిందనే ఇట్లా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తానని చెప్పింది, మొత్తమే రైతులను అసలే కానకుండా అయిపోయింది. రైతులనే కానకుండా అయిపోయింది. గద్దెక్కినాక ఇక సీట్ ఎక్కినాక బూట చూపిస్తాడు అన్న కాడికి వచ్చింది, బూటే చూపిస్తాడు తప్ప ఏం లేదు రైతులకు. ఇప్పుడు ఇంకా నేను 15 ఆగస్టు వరకు మాఫీ చేస్తా, మళ్ళీ వచ్చే కారుకు మద్దతు ధర ఇస్తా అని అంటాను, కానీ అవన్నీ మా రైతులు నమ్మేటట్లేదు. గొప్ప గొప్ప మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి
గద్దెనెక్కిన తర్వాత అసలు రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవనేసి వాపోతున్నారు రైతాంగం. ఇప్పుడు తమకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారనేసి కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. సో ఐకేపీ సెంటర్స్ని పెంచాలి, కనీస మద్దతు ధరకి ఖచ్చితంగా తమ ధాన్యాన్ని కొనాలి, ఇప్పుడు జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అనేసి ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.